అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎస్ఏ సోషల్ మనము టెట్ బ్యాచ్ ఒకటి టెట్ కమ్ డిఎస్సి బ్యాచ్ ఒకటి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి బ్యాచ్ ఒకటి రెండు బ్యాచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. సో రెండు బ్యాచ్ల్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్. టెట్ కమ్ డిఎస్సి ఒక 70 మెంబర్స్ ఉంటారు. డిఎస్సి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ఒక 30 మెంబర్స్ ఉంటారు. మొత్తం మీద ఒక 100 మంది విద్యార్థులకు ఈ యొక్క సోషల్ స్టడీస్కి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సోషల్లో ప్రధానంగా జాగ్రఫీ శ్రీను సారు శ్రీధర్ సార్ చెప్పడం జరిగింది. హిస్టరీ నరసింహారావు సారు వెంకట సార్ చెప్పడం జరిగింది. పాలిటీ మద్దిరెడ్డి సారు రాజేష్ సార్ చెప్పడం జరిగింది. ఎకనామిక్స్ సాయి సారు రమణ సారు ఇద్దరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా జేఎల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మెథడాలజీ ఆంజనేయులు సార్ ఫ్రమ్ గుంటూరు, అంజీ సార్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు విద్యార్థులు. ఆ సార్ చెప్పడం జరిగింది. ఆ సార్ కంటే ముందు టెట్లో రాజేష్ సారు నేను టాపిక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని చెప్పడం జరిగింది. ఇలా టెట్లో ఒకసారి మెథడాలజీ, డిఎస్సిలో ఒకసారి మెథడాలజీ, టెట్లో ఒకసారి జాగ్రఫీ, మిగతా కంటెంట్లు మళ్ళీ డిఎస్సిలో ఇంటర్మీడియట్లో ఇంకా డెప్త్గా చెప్పడం. ఇలా చెప్పడం వల్ల ఈ విద్యార్థులకు బెనిఫిట్ జరిగింది. కోచింగ్ అయిపోయిన వెంటనే ఒక డివిజనల్ ఎగ్జామ్ బ్యాచ్ ఒక వీక్లీ వన్స్ అప్రతిహతంగా డిఎస్సి వరకు 3 మంత్స్కి ఒక సైకిల్ పూర్తయింది. తర్వాత మళ్ళీ మెగా గ్రాండ్ టెస్టులు పెడుతూ డిఎస్సి రోజు వరకు విద్యార్థులకి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. సో సిహెచ్ శ్రావణి 82 మార్కులతో నెల్లూరు జిల్లాలో సెకండ్ ర్యాంకుగా ప్రస్తుతానికి ఉంది. నెల్లూరు జిల్లా సెకండ్ ర్యాంక్ సిహెచ్ శ్రావణి మన లాంగ్ టర్మ్ స్టూడెంట్. ముందు ఎస్జిటి కోచింగ్ తీసుకునింది. అయితే ఈ 5-6 సంవత్సరాల్లో వాళ్ళు టీటీసీ పిల్లలు, టీటీసీ అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ డిగ్రీ చేసుకొని బీఈడీ చేసుకోవడం జరిగింది. సో గైడెన్స్ అడిగినప్పుడు సార్ నేను ఎస్జిటి ప్రిపేర్ అయ్యేదా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేదా అని అడిగినప్పుడు అమ్మాయి ఎస్జిటి ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, పోటీ ఎక్కువ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కి ఈసారి 100 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా, అసిస్టెంట్ బెటర్ అవుతుంది అని ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ టెట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యకాలం అంతా ఎస్జిటి పక్కన పెట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. 82 మార్కులతో నెల్లూరు జిల్లా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వెంకటేష్. ఇద్దరు కూడా మనకి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్. ముందు ఎస్జిటి కోచింగ్ తీసుకున్నారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి టర్న్ అవ్వడం జరిగింది టెట్ అప్పటి నుంచి. సో ఈ అబ్బాయి 80.6 మార్కులతో జిల్లా టాప్ 5లో ఉన్నాడు. 2, 3, 4 టాప్ 5లో ప్రస్తుతానికి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సిహెచ్ సునీలు, బిందు, నాగమ్మ, ప్రభాకర్, శివయ్య, రమణమ్మ, అభిరామ్, రాజ్యలక్ష్మి, నరసింహారావు, ఈ విధంగా 75 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు మన దగ్గర మార్కులు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళే కాకుండా వివిధ కేటగిరీల్లో బీసీఈ ఫిమేల్ కేటగిరీ, ఎస్సీ 2-3 కేటగిరీల్లో, బీసీసీ కేటగిరీలో, బీసీ ఏబిసిడి కేటగిరీల్లో జాబ్ తెచ్చుకోవడానికి అవసరమైన మార్కులు చాలామంది మన విద్యార్థులకు వచ్చున్నాయి. కాబట్టి మనకి కోచింగ్ ఇచ్చిన ఈ చిన్న బ్యాచ్లో మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఉద్యోగాల్లో 30 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు స్ఫూర్తి విద్యార్థులకు రాబోతున్నాయి అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో ఇందాక మ్యాథ్స్ అయినా ఇప్పుడు సోషల్ అయినా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలకి ఉపాధ్యాయుల యొక్క డెడికేషన్తో కూడినటువంటి బోధన. సో నేను మా చౌదరి పెట్టినటువంటి ఎగ్జామ్, సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్, ప్రణాళికాబద్ధమైన పరీక్షలు, సో డివిజనల్ ఎగ్జామ్స్, ఇలా డిఎస్సి ఎగ్జామ్ దాకా ప్రణాళికతో కూడినటువంటి ప్రోగ్రామ్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఈ యొక్క ఫలితాలు సాధన సాధ్యమవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్. ఇది యాక్చువల్గా టెట్ అప్పుడు ఫిజిక్స్ బ్యాచ్ వేయలేదు మనం. అంటే ఆ ఫ్యాకల్టీ అందుబాటులో లేక పిల్లలు చాలా తక్కువ మంది వచ్చేసరికి వేయలేకపోయాం. టెట్ అయిపోయిన తర్వాత ఈ డిఎస్సికి ఒక 3 మంత్స్ ముందు ఫిజిక్స్ ఒక 25-30 మెంబర్స్ వచ్చి సార్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, పోస్టులు ఉంటాయో ఉండవో అని చెప్పి నోటిఫికేషన్కి ముందు, నోటిఫికేషన్ తర్వాత కాదు, మేము అంటే ఫిజిక్స్ వాళ్ళకి ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ఏదో ఒకటి ఉంటుంది, సో అది ప్రిపేర్ అవుతున్నాం సార్, ఇప్పుడు పోస్టులు ఎక్కువ పడేసరికి మా కోచింగ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే విద్యార్థుల కోసం ఒక 25-30 అంతే, 25 మినిమం, మ్యాక్సిమం 30 ఈ చిన్న బ్యాచ్కి మనం కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే దీనికి స్టేట్ ఫ్యాకల్టీ రాము సార్ ఫిజిక్స్ చెప్పాడు, కెమిస్ట్రీ
ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. శ్రీ చైతన్య, నారాయణ వీటిల్లో నీట్గా చెప్పేటటువంటి అల్లూరి సార్ 70 years ఇండస్ట్రీ, 35 years ఇండస్ట్రీ, 70 years ఓల్డ్. మ్యాథ్స్ ఎల్కేఆర్ సార్ కానీ అల్లూరి సార్ కానీ 70 సంవత్సరాల వయసులో నిత్య నూతనంతో వాళ్ళు రెట్టించిన విశ్వాసంతో చెప్పారు. సో ఇంటర్మీడియట్ అల్లూరి సార్ చెప్తే కెమిస్ట్రీ స్కూల్ సిలబస్ వచ్చి కావలి చంద్ర సార్ చెప్పడం జరిగింది. మెథడాలజీ నేనే చెప్పడం జరిగింది. సో సైఫుల్లా 75 మార్క్స్తో టాప్ 10లో ఉన్నాడు. నెల్లూరులో టాప్ 5 టాప్ 10లో ఉన్నారు. అలా శ్రీలేఖ, ప్రసూనాభి, రాఘవయ్య, ఆదినారాయణ, పెంచెలయ్య, మాలకొండయ్య, రాఘవ ఈ విధంగా 70 అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న పిల్లలు, అంటే మన చిన్న 25 మంది బ్యాచ్ మంది 10-12 మంది ఉండడం జరిగింది. ఫిజిక్స్లో జిల్లా స్థాయిలో పెద్దగా ఎక్కువ మార్కులు కూడా రావడం లేదు. కాబట్టి మిగతా ఇందాక చెప్పిన సోషలు, ఇందాక చెప్పినటువంటి ఎస్జిటి వాటిలతో పోలిస్తే 68, 69 వస్తే కూడా, అంటే 70కి +1 ఆర్ -1 అక్కడ వరకు కూడా జాబ్ రావడానికి ఓపెన్లో ఫిజిక్స్కి అవకాశం ఉంది. 68, 69 వచ్చిన ఓపెన్ జనరల్లోనే పోస్ట్ రావడానికి ఫిజిక్స్కి అవకాశం ఉంది. అంటే మిగిలిన విద్యార్థులకి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనం చూసినప్పుడు ఇలా ఫిజిక్స్లో కూడా మనము 20-25 మంది పిల్లలకు కోచింగ్ ఇచ్చిన, నోటిఫికేషన్కి ముందు 3 months ముందు స్టార్ట్ చేసి ఇచ్చిన వాళ్ళకి మనం డైలీ టెస్ట్ పెట్టడం వల్ల, స్టేట్ ఫ్యాకల్టీ, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం వల్ల, నా మెథడాలజీని కొత్త పాత 2 పుస్తకాలని విద్యార్థులకు సమగ్రంగా సమూలంగా బోధించి సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా నోట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా మంచి మార్కులు రావడం జరిగింది. సో ఇలా ఫిజిక్స్లో కూడా మనం స్ఫూర్తి యొక్క ప్రత్యేకతను చాటుకున్నాం. నెక్స్ట్ బయాలజీ చౌదరి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెట్కి ముందు, టెట్ తర్వాత బయాలజీ స్టూడెంట్స్ కోచింగ్ చేరండమ్మా అని బతిలాడితే అప్పుడు బ్యాచ్ పడాల మనకి. టెట్లో పడింది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి బ్యాచ్ ఫామ్ కావాల, అంటే జస్ట్ 6 మంది 7 మంది పిల్లలు వచ్చేసరికి మనం స్టార్ట్ చేయలేకపోయాం. అయితే ఈ నోటిఫికేషన్కి ముందు ఒక 25 మందితో స్కూల్ అసిస్టెంట్ బయాలజీని స్టార్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్కి వెరీ సూన్, కొద్ది ముందు. తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ పడిన తర్వాత ఓన్లీ మెథడాలజీ క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే మొత్తం మీద కొద్దిమంది విద్యార్థులకు బయాలజీ కోచింగ్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి ముందు, నోటిఫికేషన్ తర్వాత. సో అక్కడ నాగరత్నం, నాగరత్నం 80.5 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ ప్రస్తుతానికి రెస్పాన్స్ షీట్ చూసి చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మాధవరావు, అంటే ఈరోజు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. 76.2 మార్కులు, టాప్ 5లోనే ఉన్నారు. సో గంట క్రితమే ఈ రిజల్ట్ రెస్పాన్స్ షీట్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు అందిన సమాచారం ఇది. నెక్స్ట్ కిరణ్ కుమార్, కిరణ్ కుమార్ 74.1 మార్కుతో సో టాప్ 10లోనే ఉండడం జరిగింది. సో వీళ్ళు కాకుండా వి శ్రీనివాసులు 72, ఎస్ కల్పన 70, సురేఖ 69, పుష్పలత 68, విజయమ్మ 68, పవిత్ర 68, ఇంకొక ఇద్దరు విద్యార్థులు 68.5, ఇద్దరికి సేమ్ మార్కులు. నేమ్స్ అవి వివరాలు తెలియాల్సి ఉంది. సో వాట్సాప్లో పెట్టారు, చూడలేదు ఇంకా. ఈ విధంగా 68.5 ఆ పైన ఒక 12-13 మంది విద్యార్థులు ఆ 25 మందిలో నుంచి వచ్చున్నారు. వీళ్ళందరూ జాబ్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా సరిపోయే మార్కులు అవి. ఇలా బయాలజీలో కూడా స్ఫూర్తి తన ప్రత్యేకతను చాటుకున్నది. మరి బయాలజీ ఫ్యాకల్టీ ఎవరు అని అంటే బాటనీ అప్పయ్య సార్, సో జువాలజీ విజయ్ సార్, మెథడాలజీ నేనే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా జీకే, సైకాలజీ, పర్స్పెక్టివ్ మన స్ఫూర్తి టీం. ఇలా డైలీ ఎగ్జామ్స్, డివిజనల్ ఎగ్జామ్స్, సో మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సో జిల్లా ఫస్ట్ ర్యాంకు బయాలజీలో కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇలా ఒక్కసారి స్ఫూర్తి రిజల్ట్ చూసుకుంటే ఎస్జిటిలో ప్రస్తుతానికి స్టేట్ టాప్ ర్యాంకు వనజ,
అది కాకుండా నెల్లూరు జిల్లాలో వరుసగా ఈ 17-20 మంది దాకా 80 అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడు రాబోయేటటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న 110 ఉద్యోగాల్లో దాదాపు 70-80% ఉద్యోగాలు స్ఫూర్తి విద్యార్థులకే రాబోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా మ్యాథ్స్ చిత్తూరు ఫస్ట్, ఒంగోలు సెకండ్, నెల్లూరు కూడా ఫస్ట్ సెకండ్లో ఒకటి. అంటే 3 జిల్లాల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కైవసం చేసుకోవడమే కాకుండా ఎక్కువ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. సోషల్ నెల్లూరు జిల్లా సెకండ్ ర్యాంకుతో పాటు ఎక్కువ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎస్ఏ సోషల్. ఫిజిక్స్ ప్రస్తుతానికి టాప్ 10లో ఉంది సైఫుల్లా. అది చిన్న బ్యాచ్. అది టాప్ 5 ఫస్ట్ ర్యాంకా అనేది కాకుండా ఆ చేరిన 25 మందిలో ఎక్కువ మందికి, దాదాపు 25 మందిలో 20 మంది 18 మందికి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ జాబులు రాబోతూ ఉన్నాయి. బయాలజీ చిన్న బ్యాచ్ 25 మంది. 12 మందికి ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 25 మందిలో 12-14 మందికి జాబులు రాబోతూ ఉన్నాయి. జిల్లా ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇలా స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, బయాలజీలో స్ఫూర్తి అధ్యాపక బృందం విద్యార్థులకు ర్యాంకులు, ఉద్యోగాలు సాధించడంలో ముందుంది. ఎస్జిటీలు అయితే నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా మన ఫలితాలు ఉన్నాయి. సో ఈ సక్సెస్కి కారణం అద్భుతంగా బోధించేటటువంటి స్టేట్ ఫ్యాకల్టీ, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహించేటటువంటి చౌదరి మన ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జి కృషి. సో దీన్ని ఎప్పుడూ కాచుకొని కూర్చొని భూమి కదా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు నా టైం, నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ దీని యొక్క పర్యవేక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నా యొక్క జాగ్రత్త. అంతేకాకుండా కష్టపడి చదివేటటువంటి విద్యార్థుల యొక్క కఠోరమైన శ్రమ, వారి వెనకుండి ఆర్థికంగా చేయూతను అందిస్తున్నటువంటి ఆ విద్యార్థి తల్లిదండ్రులు, పేరెంట్స్, పెళ్ళి అయితే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ యొక్క సపోర్ట్, మన హాస్టల్ సిబ్బంది, మనకి ఎగ్జామ్ పేపర్లో అర్ధరాత్రి సార్ మనకి బిట్స్ పంపిస్తే అప్పుడు పెట్టిన తెల్లారి తెలుగు మనకి టయానికి అందిస్తున్నటువంటి డిటిపి ఆపరేటర్లు. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, వీళ్ళందరి సహాయంతో కష్టించే స్వభావం కలిగిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులే కాకుండా అత్యధిక మందికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఇంతకుముందు డిఎస్సి 2018, అంతకుముందు 2014, అంతకుముందు 2012, అంతకుముందు 2008లో ఎలాగా అమోఘమైన అద్భుతమైన ఫలితాలని స్ఫూర్తి కోచింగ్ సెంటర్ అందిస్తుందో, ఈ రాబోయేటటువంటి ఈ రిజల్ట్లో కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా 1 మంత్ లోపల పూర్తయిపోతుంది. ప్రభుత్వం గట్టిగా ఉంది, 1 నెలలో ఈ ప్రక్రియని పూర్తి చేయాలని. కాబట్టి ఈ డిఎస్సిలో కూడా స్ఫూర్తి తన ప్రత్యేకతను నిలుపుకొన్నది. అందుకే నేను అంటాను, మా బోధన విద్యార్థులకు స్ఫూర్తి, విద్యార్థుల ఫలితాలే మాకు స్ఫూర్తి అని అంటాను నేను. ఓకేనా? సో శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని ఏనాడు ఒక కవి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫలితాల వెనక విద్యార్థుల యొక్క శ్రమ ఉంది, వారి యొక్క కష్టం ఉంది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎలానో, వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు ఎలానో, సో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి ఈ కష్టం చీకటైతే రేపు ఉపాధ్యాయ ఉద్యోగాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పబోతున్నటువంటి ఆ యొక్క లైఫ్ వెలుగు అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ and my dear faculty. Thank you one and all.